ఏంటా లేఖ్యా, నార్మల్గానే పరపోయిందా లేదా నన్ను ఇలా చూసి పరపోయిందా? సరేలే, ఇంతకీ నా చీర ఎలా ఉంది? కాస్ట్లీగానే కనపడుతుందా? కలర్ ఓకేనా? ఈ కలరు నీకు బాగుంటుందా లేకపోతే నాకు బాగుంటుందా? నీకు బాగోదులే, ఎందుకంటే నువ్వు పెద్ద కలర్ ఏం కాదు కదా. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవా లేఖ్యా, మారుతూ ఉంటాయి. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు మన జీవితాలు కూడా రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనేది పాత పద్ధతి. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అదే ఫాలో అయ్యాను. పట్నం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళని కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముళ్ళుని ముళ్ళుతోనే కాదు రకరకాలుగా తీయచ్చు. ఇక నుంచి నేను నీటంటే ఫాలో అవుతాను, ట్రెండ్ సెట్ చేస్తాను. నీకొక విషయం చెప్పనా? మాధవ్కి రాఘవ బావ 25,000 ఇచ్చాడు. దాంతోనే మాధవ నాకు ఈ చీర ఇవన్నీ తీసుకొచ్చాడు. ఈ ఒక్క 25,000 కాదా లేఖ్యా, ఇక నుంచి నెల నెల బావ మాధవ్ని 25,000 తీసుకోమన్నాడు. మా ఖర్చుల కోసం. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, ఆ మాత్రం ఖర్చులుంటాయిలే. ఈ విషయం రాఘవ బావ నీకు చెప్పాడో లేదో అని చెప్తున్నాను. ఎంతైనా నాకన్నా వయసులో పెద్దదానివి కదా, నేను ఈ విషయం చెప్పలేదని నువ్వు మళ్ళీ మనసులో ఫీలింగ్స్ పెట్టేసుకుంటావు. సరేలే, నీ పని నువ్వు చూసుకో. నేను మా ఆయనకి ఫోటో దిగి పంపించాలి. చీర కట్టుకోగానే మా ఆయనకే కనిపిద్దాం అనుకున్నాను, కానీ మనం బావున్నావని ఆనందంగా ఉన్నావని మన మంచి కోరుకునే వారికంటే మన మీద ఏడ్చే వాళ్ళకి కనిపిస్తే బావుంటుందని అలా కిందకొచ్చాను. టక్కున నువ్వే కనిపించావు. ఇక వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళి అందంగా ఫోటోలు దిగి మా ఆయనకి పంపించాలి. బాయ్ అలేఖ్యా. దీనికి బాగా గోరోజును ఎక్కువైంది. అయినా రాఘవ బావ ఇలా ఎందుకు చేశాడు? నెలకి 1000 కాదు 2000 కాదు, ఏకంగా 25,000. అసలు బావకి మైండ్ ఉండే మాటిచ్చాడా లేక మైండ్ పోయి మాటిచ్చాడా? ఛా! కాఫీ. ఈ చీరలో చాలా బాగున్నావు భూమి. ఇవాళ్లే బాగున్నానా? ఎప్పుడు బాగుంటావు, కానీ ఈ చీర కట్టుకుంటే ఇంకా బాగున్నావు. నిన్నెప్పుడు ఇలాగే చూడాలన్న ఆశ, కానీ సంబంధం లేని కారణాలు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సంబంధం లేని కారణాలేమీ లేవు, అన్నీ మనకి సంబంధించిన కారణాలే. అది కూడా మీకిష్టమైన వాళ్ల కోసం నన్ను కష్టపెట్టడం అంతమందితో పాటు మీక్కూడా అలవాటైపోయింది. నిన్ను కష్టపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు భూమి. అనుకోకుండా కొన్ని అలా జరిగిపోతాయంతే. ఇష్టమైన వాళ్ళని కష్టపెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు మాధవ. అయినా కష్టపెడుతున్నావంటే నా మీద నీకున్న ఇష్టం కన్నా అవతలి వాళ్ల మీద నీకున్న ఇష్టమే ఎక్కువ అని నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకుంటావు నాకు తెలుసు, అందుకే నేను అన్ని విషయాల్లో అన్నయ్య వైపు నిలబడతాను. నాకు మా ప్రసాద్ అంటే ఇష్టం, అలా అని నిన్ను నేను వదిలేసుకోగలిగానా? మన అనుకున్న వాళ్ల కోసం మనం కొంతమందిని నొప్పించైనా ఒప్పించాలి. నీ విషయంలో నేను ప్రసాద్తో చేసింది అదే. జరిగిపోయిన వాటి గురించి మాట్లాడాలని నాక్కూడా లేదు మాధవ, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అంతే. కానీ కొన్ని అలా గుర్తుండిపోతాయి అంతే. లేదు భూమి, జరిగిపోయిన వాటి గురించి మర్చిపో. నువ్వెప్పుడూ ఇలా ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నా ఆనందమే నువ్వు మాధవ్, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే నేనెప్పుడూ ఆనందంగానే ఉంటాను. అర్థం లేని ఆవేశాలకి పోయి అపార్థం చేసుకుని నువ్వు బాధ పెడితే నేను బాధపడ్డం తప్ప ఎవరో నన్ను బాధ పెట్టారని నేనెప్పుడూ బాధపడలేదు. ఇంకెప్పుడు అలా జరగదు. మనిద్దరం జరిగింది మర్చిపోదాం. ఈ మాట చాలాసార్లు చెప్పావు మాధవ్, మాట మీద నిలబడలేకపోతున్నావు. లేదు భూమి, నేనిష్టపడి చేసుకున్నాను నిన్ను.
కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటాను? నువ్వనుకోవు కానీ ఇంట్లో కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇక మీదట అలా ఉండదు. నువ్వెప్పుడు ఇలాగే ఉండు. నువ్వు నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుంటుందని అమ్మ చాలాసార్లు అంటుంది. అత్తయ్య గారంటారు మహాలక్ష్మి వదనంటుంది. ఎవరో అనడం కాదు మాధవ్. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా నువ్వు అనుకోవాలి. అప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతాను. నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషానికి ఏది అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. చివరికి నన్ను నేను కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఆ మాట అంటుంటే వినడానికి ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు అలా ఉండగలిగితే నాకంటే సంతోషపడేవాళ్ళు ఎవరూ ఉండరు. నీ సంతోషం నేనే అని నువ్వే అన్నావు. ఇప్పటినుంచి నీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, సరేనా? నువ్వలా ఉంటే నాకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. కాఫీ తాగు, చల్లారిపోతుంది. నేనొక్కడనేనా? నేను తెచ్చుకోలేదుగా. కలిసి తాగుదాం. పర్వాలేదు, నువ్వు తాగు. ఇప్పుడే అన్నావుగా నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటానని. నాతో కలిసి కాఫీ తాగితే నేను సంతోషంగా ఉంటాను. సరే. తాగు. హాయ్ భూమి. ఏ హారిక, ఏంటి ఇలా చెప్ప పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? నేను కొత్త ఫోన్ కొనుక్కున్నానే, లేటెస్ట్ మోడల్. బాగుందా? కొత్త ఫోన్తో నీతో సెల్ఫీ దిగుదామని వచ్చాను. ఇది కంగ్రాట్స్. ఫోన్ చాలా బాగుంది. రేట్ కూడా బాగుంటుందే. సరే పద, వెళ్ళి సెల్ఫీ దిగుదాం. కొంచెం ఉండవే, వంటలన్నీ పూర్తయిపోయాయి. అవన్నీ ఇక్కడ సెట్ చేసి వెళ్ళి హ్యాపీగా సెల్ఫీ తీసుకుందాం. సరే ఓకే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాలే. త్వరగా అయిపోతుంది కదా, పద. కొత్త ఫోన్ కొన్న మోజులో అసలు విషయం చెప్పడమే మర్చిపోయానే. నువ్వేంటే ఆ పాత ముతుక చీర తీసేసి మళ్ళీ మంచి చీరలోకి మారిపోయావు? అంటే నువ్వు కోరుకున్నట్టు మాధవ్ మారిపోయాడా? పెళ్లికి ముందెప్పుడో నీ మొహంలో చిరునవ్వు చూశానే, మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నా. ఒక రకంగా నీకు మాధవ్కి పెళ్లి జరగడానికి నేను కూడా కారణమే. కానీ పెళ్ళయ్యాక నీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప వేరే ఆనందం లేకపోవడం చూసి తప్పు చేశానేమోనని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. కానీ నేనిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందే. నీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయినట్టే అనుకుంటున్నాను. అర్థం చేసుకునే భర్త దొరికితే ఏ భార్య అయినా ఎంత కష్టాన్నైనా ఆనందంగా భరిస్తుంది. మాధవ్ నన్ను అర్థం చేసుకునే రోజు రావడం కోసం, మాధవ్ కష్టానికి తగిన గుర్తింపు రావడం కోసం నేను ఇన్ని రోజులు కఠినంగా ఉంటూ ఓపిగ్గా వెయిట్ చేశాను. బావగారు కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవడం నాకు సంతోషంగా అనిపించింది. మీ ఇద్దరివి మంచి మనసులే. అందరికీ మంచి చేయాలని చూసే మీరిద్దరూ ఇలానే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. సరే పద, వెళ్ళి ఫోటో దిగుదాం. ఈ అలేఖ్య ఉండగా భూమి జీవితంలో ఆనందమా? నెవర్. అది ఎప్పుడూ ఏడిస్తూనే ఉండాలి. ఏడ్చేలా నేనే చేస్తా.